అరణ్యం శాంతిలో వికసిస్తున్నప్పుడు జంతువుల మధ్య ఒక ప్రశ్న లేచింది. వారిని ఎవరు నడిపిస్తారు? ఎవరు వారి రాజు అవుతారు? తరతరాలుగా సింహం రాజుగా నియమించబడింది. బలవంతుడు, ధైర్యవంతుడు, మహోన్నతుడు, అందరికీ రక్షకుడు. చాలా జంతువులు ఆనందంగా అంగీకరించాయి. కాని అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించలేదు. కపటమైన నక్క అనుమానాలను గుసగుసలాడింది. గర్విష్ఠి పులి కిరీటాన్ని కలగన్నది. కోతి మాత్రం తన వినోదం కోసం కలకలం రేపాడు. అయితే సింహం ప్రశాంతంగా జ్ఞానంతో నిండినది. తన శక్తి గురించి ఎలాంటి గర్వం చూపలేదు. బలంతో కాకుండా న్యాయం, దయం, ధైర్యంతో పాలిస్తానని అది వాగ్దానం చేసింది. అలా అరణ్యపు కిరీటం సింహం తలపై ఉంచబడింది. కాని నీరలలో ద్రోహపు గుసగుసలు అప్పటికే మొదలయ్యాయి. తరువాతి భాగంలో చూద్దాం. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.